అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే జీతాలు ఎప్పటికప్పుడు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ జమ అయ్యాయి, ఎప్పుడు జమ అవుతాయని దానికి సంబంధించి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. మీరు వీడియో లైక్ చేసిన తర్వాత అక్కడ మీకు హైప్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేటివి అర్ధరాత్రి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. ఉదయం చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఒక పెన్షనర్ సంబంధించిన ఈ పే స్లిప్. ఇందులో మనకి పెరిగినటువంటి డిఆర్ ప్రకారం 37.31 డిఆర్ ప్రకారం ఇక్కడ బిల్ చేయడం జరిగింది. ఇదే విధంగా మీరు ఈ పే స్లిప్లు సిఎఫ్ఎంఎస్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఈ డిఏ అరియర్స్, డిఏ అమౌంట్ ఈ 37.31 ప్రకారం జమ అయిందా లేదా, అది బిల్ సబ్మిట్ చేశారా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ విధంగా ఈ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సింది ఐఆర్ అనేది పెరిగిన ఐఆర్తో బిల్ చేశారా లేదా చూసుకోవాలి. ఒకవేళ మీది సివిపి ఏమైనా అయిపోయి ఉంటే 15 ఇయర్స్ అయిపోయి ఉంటే అది తగ్గించారా లేదా చూసుకోవాలి. అలాగే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే మీకు వచ్చిందా లేదా, ఆ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ బేసిక్కి మీకు డిఆర్ ఇచ్చారా లేదా అనేది కూడా ఈ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ సంబంధించి కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనకి ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులు కూడా ఒక 2-3 రోజుల నుంచే ఈ పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. అంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఉద్యోగులు కూడా మీ నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పే స్లిప్లో ఉన్న డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. ఈ డిడక్షన్స్ ఏమైనా తగ్గియా లేదనేది చూసుకోవచ్చు. అలాగే ఈ కొత్తగా పెట్టినటువంటి బిల్లు మనకి కొత్త పెరిగినటువంటి డిఆర్తో దాదాపుగా రాష్ట్రం అంతా కూడా ఉద్యోగులు, పెన్షన్స్ అందరికీ కూడా బిల్లు కొత్త డిఆర్తో సబ్మిట్ చేయడం జరిగింది. అలా చేశారా లేదని ఒకసారి చూసుకోవాలి. అయితే బిల్లు అప్రూవ్ విషయానికి వస్తే చాలా వరకు బిల్లు అన్నీ కూడా మనకి ఎక్కువ పర్సెంట్ 80% బిల్లు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళాయి. అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళున్నాయి. ఇవి ప్రభుత్వం మనకి 1వ తేదీ ఎప్పుడైతే వేస్తే అప్పుడు మనకి జమ కావడం జరుగుతుంది. అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లు ఒక 10 నుంచి 20% బిల్లు ఇంకా మనకి బిల్ నాట్ అప్రూవ్ దగ్గర ఉన్నాయి. అంటే ఎస్టీఓ దగ్గర పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా మనకి ఈరోజు రేపు ఎస్టీఓలో అప్రూవ్ చేసే అవకాశం ఉంది. అయితే మీ బిల్లు ఒకసారి చెక్ చేసుకొని ఇది చేశారా లేదని ఒకసారి ఫాలో అప్ చేసుకొని మీ బిల్లు ఈరోజు లేదా రేపు ఈ అప్రూవ్ అయిపోయి మన వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వెళ్ళే వరకు ప్రయత్నం చేయగలరు. ఇది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.